కడపలో నిర్వహించిన మహానాడుకు వెళ్తున్న తన భర్తను వైసీపీ శ్రేణులు అత్యంత దారుణంగా హత్య చేశారని కడప జిల్లా వీరపునాయునిపల్లెకు చెందిన కమలమ్మ ఆరోపించారు. ఈ కేసులో పోలీసులు పూర్తిగా విచారించకుండా నిందితులకు కొమ్ము కాస్తున్నారన్నారు. హంతకులను వారికి సహకరించిన వారిని కఠినంగా శిక్షించాలని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ లో ఆమె ఫిర్యాదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజల నుంచి మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, వన్య కుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ సిఆర్ రాజన్, శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు ఫిర్యాదులను స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని ప్రజాప్రతినిధులు బాధితులకు హామీ ఇచ్చారు. పసిరెండు ఓట్ల నుండి రవీంద్రారెడ్డి ఎక్కువ మా భర్తను టార్చర్ చేస్తూ వచ్చినాడు. ప్రతి దాంట్లో ఇంటి పక్కల వాళ్ళతో, ఇంటి వెనుకల వాళ్ళతో. మా భర్త ఏమో అప్పుడు వైఎస్ఆర్ తిక్కున్నాడని, రవీంద్రారెడ్డి తిక్కున్నాడు. ఇప్పుడు ఇట్లా చేస్తున్నాడని నచ్చక ఈ పక్కకు వచ్చినాడు, తెలుగుదేశం తిక్కు. అది మనసులో పెట్టుకొని ప్రతి ఒక్కరితో బెదిరించే వాళ్ళందరినీ రెచ్చగొట్టేది, ఆమె ఇట్లా గొడవలు చేసేది, అట్లా టార్చర్ పెడుతున్నాడు ఇంతవరకు. అది మనసులో పెట్టుకొని టార్చర్ పెట్టి ఇప్పుడు లాస్ట్కు చంపేసినాడు. ఆ రోజు మీటింగులకు వచ్చే రోజు కడపకు మీటింగ్కి వచ్చే తెలుగుదేశం మీటింగ్కి వచ్చేటప్పుడు చంపేసినాడు. ప్రతి ఒక్కరు మాకు పోలీసులను కానీ ఎస్ఐలు కానీ ఎవరు సపోర్ట్ చేయకుండా, కేసు కూడా తీసుకోకుండా, ఇంత ఘోరంగా నేను హాస్పిటల్కి కూడా వేసిపోకుండా నాకు ఎవరు సహాయం చేయలేదు. గంట సేపు ఊపిరితో ఉన్నా కానీ నాకు సహాయం చేయలేదు, ఎవరు అనుమతి ఇవ్వలేదు హాస్పిటల్కి వేసుకోనికి. అంత ఘోరంగా చేసినాడు. ఇట్లా ఎంతమందిని చంపించున్నాడు. నా మాదిరి ఎవరికే కానీ ఇట్లా జరగకూడదు, అతన్ని కఠినంగా శిక్షించమని ఏడుకుంటున్నాను నేను. అతను బయట ఉంటే మాకు కూడా, నాకు, మా కొడుకులకు, మా పిల్లలకు కూడా నా ప్రమాదమే. అతన్ని వెంటనే మీరు తీసుకొని లోపల వేయాలని వేడుకుంటున్నాను. మంత్రి గారు నీకు సీరియస్గా తీసుకుంటామమ్మా, పక్క న్యాయం చేస్తామని చెప్పినారు.